చిన్నగొట్టిముక్కల గ్రామ శివారులో చాకరిమెట్ల అనే పిలువబడుతున్నటువంటి దట్టమైనటువంటి మూలికలు వృక్షాలున్న అరణ్యం మధ్యలో స్వయంభూగా వెలిసినటువంటి హనుమంతుని యొక్క పాదధూళి సేవకుడిగా ఈ అదృష్టాన్ని ప్రసాదించినటువంటి హనుమంతునికి ధన్యవాదములు తెలుపుతూ ఆర్బీసీ ఛానల్ వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం గురించి దాని ఫలాన్ని గురించి చెప్పమన్నారు. ముందుగా నా అనుభవాన్ని చెప్తా. ఈ అనుభవము చాకరిమెట్లలో 30 సంవత్సరాలుగా వేల మంది దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే దంపతులకు ఇప్పుడు నేను చెప్పే అనుభవం తెలుసు. చాలామంది సన్నిహితులకు తెలుసు. ఇంకా ప్రేక్షకులకు చెప్పాలనిపించి చెప్తూ ఉన్నా. హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఎంత మంచి జరుగుతుంది అంటే, ఒక బ్రాహ్మణుడిగా హనుమంతుడికి ఇష్టమైన మన్యు సూక్తము, పురుష సూక్తము ఇట్లాంటి వేదమంత్రాలు చదివేటువంటి బ్రాహ్మణుడిగా నా అనుభవాల కన్నా హనుమాన్ చాలీసా పారాయణమే నాకు చాలా బాగా చేసింది, సమాజానికి బాగా చేసింది అనేటువంటి ఒక మాట నేను చెప్తా. చాకరిమెట్లలో రేకుల షెడ్డు కింద హనుమంతుడు ఉండే ఒక 26 సంవత్సరాల క్రితం మాట చెప్తూ ఉన్నా. నేను అప్పట్లో ప్రతి శనివారం తాడుబందు వీరాంజనేయ స్వామి వారి దగ్గర రాత్రి వెళ్తూ ఉంటుంది. నా మిత్రుడు కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి గారు, నేను తాడుబందు వీరాంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి రాత్రి అక్కడ భజనలు జరుపుతారు. రాత్రి భజనలలో పాల్గొని తెల్లవారి స్వామివారి దర్శనాన్ని చేసుకొని వస్తూ ఉండేవారి. ఆ సందర్భంలో నాకు ఫౌండర్ ట్రస్టీగా తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఉభయ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నాకు ఫౌండర్ ట్రస్టీగా ఉత్తర్వులు వచ్చినటువంటి సందర్భంలో మరి దేవాలయాన్ని నిర్మించాలి, రిజర్వ్ ఫారెస్ట్ ఎట్లా. మహాశివరాత్రి వచ్చిందండి. మహాశివరాత్రి గొప్ప శివుడి పండుగ. ఆ రోజు రాత్రి జాగరణలో ఉన్నాము. స్వామి నాకేం తోయట్లేదు. అందరేమో మన్యుసూక్త అభిషేకాలు, రుద్రాభిషేకాలు ఇవన్నీ చేస్తున్నారు. చక్కగా స్వామిని, మీరు నమ్మండి, చక్కగా స్వామిని పూజించు హనుమాన్ చాలీసా పారాయణం లెక్కలేనన్ని సార్లు చేశాను ఆ రాత్రంతా. ఒక్కొక్క పారాయణం కాగానే కళ్ళు మూసుకొని నేను నమస్కారం చేస్తుండే. దేవాదాయ ధర్మాదాయ శాఖకు వెళ్తే ఒక ప్లాన్ అంటున్నారు, ఏఈ, డిఈ, ఈఈ, సిఈ పర్మిషన్లు ఇవన్నీ అంటున్నారు. మరి చట్టానికి లోబడి ఇవన్నీ చేయాలి నిర్మాణం, అది వారు చెప్పినటువంటి వాస్తవము, మరి ఎట్లా చేయాలి అని అనుకుంటూ హనుమాన్ చాలీసా చదివి మళ్ళీ నమస్కారం చేసి, స్వామి దేవాలయం నిర్మించాలని ఉంది స్వామి, ఎట్లా స్వామి అని అనుకుంటేవాడిని. సరిగ్గా తెల్లవారుజామున 4:30 5 గంటలకి, సరిగ్గా సమయం గుర్తుకులేదు, ఒక భక్తుడు నాహంకర్త హరికర్త అని పివిఆర్కే ప్రసాద్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానముల పూర్వపు కార్యనిర్వహణాధికారి రచించినటువంటి ఒక గ్రంథం నా చేతిలో పెట్టడం జరిగిందండి. హనుమాన్ చాలీసా పారాయణంలో ఒక మధ్యలో 21 శ్లోకానికి వారు నాకు అది పెట్టడం జరిగింది. 21 శ్లోకం అని ఎందుకు గుర్తుంటుకుంటున్నా అంటే, జాగరణలో ఉన్న ఇక్కడ ఏదైనా పొరపాటు అవుతుందేమో నేను చిన్న బుక్ పట్టుకునే చదువుతున్నాను నోటికి వచ్చినా కానీ. ఆ పుస్తకం పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా వెళ్ళక ముందు ఉత్తర్వులు వచ్చినాక వెళ్ళాలా వద్దా అనే సంశయము, వెంకటేశ్వర స్వామి వారితో ఏమేం చేయించుకున్నాడు అనేటువంటి అన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయి. సరిగ్గా తెల్లవారి హనుమంతునికి నమస్కారం చేసి తాడుబందులో మళ్ళీ ఒకసారి ఆ హనుమాన్ చాలీసా పారాయణం చదివి పివిఆర్కే ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళడము వితౌట్ అపాయింట్మెంట్. వారు నాకు చెప్పినారు, కిందికి మీదికి చూసి తిరుమల తిరుపతి దేవస్థానం స్థపతి గారితో మీకు టెలిఫోన్ చేయిస్తా శర్మ గారు, మీరు వెళ్ళండి అన్నారు. నేను అనుకున్న మనస్సులో, టీటీడీ స్థపతి ఏంటి, నాకు కాల్ రావడం ఏంటి, నన్ను సముదాయించడానికి ఒక మాట చెప్తున్నాడు సార్ అనుకున్నా. వారం రోజుల కల్లా పెరుమాళ్ళాచారిని మాట్లాడుతున్నాను నేను, తిరుమల తిరుపతి దేవస్థానముల స్థపతిని, ఆంజనేయ శర్మ గారు, పివిఆర్కే ప్రసాద్ గారు మీకు కాల్ చేయమన్నారండి, ఏదో దేవాలయ నిర్వహణ ప్లాన్ ఏదో ఉందట అని అడిగాడు. అటువంటి గొప్ప అదృష్టం కలిగిస్తుంది అంటే హనుమాన్ చాలీసా. అటువంటి హనుమాన్ చాలీసా ఆ తర్వాత పెరుమాళ్ళాచారి గారు చాకరిమెట్లకి రావడము, అద్భుతమైన ప్రణాళిక ఇవ్వడము, దేవాదాయ ధర్మాదాయ శాఖ దగ్గరికి ప్లాన్స్ తీసుకుపోవడము. ఈరోజు మరి ఇన్ని దేవాలయాల సముదాయం అంటే సత్యనారాయణ స్వామి ఆలయము, రామచంద్రమూర్తి ఆలయము, హనుమంతుడి దగ్గరికి ఇన్ని లక్షల మంది భక్తులు కావడము, హనుమంతుని దగ్గర ఉన్నటువంటి భక్తులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు
బ్యూరోక్రాట్స్ ఇవన్నీ కావడం వెనకాల హనుమాన్ చాలీస, అంటే హనుమంతుడు తన దేవాలయాన్ని తను నిర్మించుకోవాలి అని అనుకున్న హనుమాన్ చాలీస పారాయణం వల్ల ఈ అనుభవం నాకు జరిగింది. ప్రేక్షకులందరికీ చెప్తున్నా, ఎలాంటి సందేహాలు లేకుండా మీరు గుండె నిబ్బరంతో నుండి రోజు ఒక్కసారి అన్న హనుమాన్ చాలీస పారాయణం మొదలుపెట్టండి, శుభం జరుగుతుంది. అట్లా దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత చాకరిమెట్లలో ఈ 30 సంవత్సరాలుగా సంతానం లేని దంపతులు, ఆరోగ్యం సరిగ్గా లేని దంపతులు, వ్యాపారాలలో నష్టం వచ్చినటువంటి దంపతులు, విద్యా విషయంలో ఇబ్బందులున్నటువంటి విద్యార్థులు, రకరకాల సమస్యలలో రకరకాల బాధలతో ఉన్నటువంటి వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు నేను ఒక్కటే చేస్తూ ఉన్నా, హనుమంతుడి పాదాల దగ్గర కూర్చొని ₹1 నాణెం కానీ ₹0.5 నాణెం కానీ, నాకు ఏ నాణెం అందుబాటులో ఉంటే ఆ నాణెం, ఆ కాయిన్ స్వామివారి హృదయం దగ్గర పెట్టి మనస్సు నిండా ఒకసారి హనుమాన్ చాలీస చదివి ఆ సింధూర లేపనం చేసినటువంటి వస్త్రాన్ని దానికి చుట్టి, ఈ యంత్రం నీకు అద్భుతంగా సహాయం చేస్తుంది, హనుమాన్ చాలీస చదువుకోండి అని ఇవ్వడం వల్ల నిజం చెప్తున్నా వేల మంది దంపతులకు సంతానం కావడం, ఎన్నో వేల మందికి వారి వారి సమస్యలలో పరిష్కారం కావడం జరిగింది. ఇక్కడ ఖర్చు లేదు వారికి, నాకు కూడా ఖర్చు లేదు, భక్తులకు కూడా ఖర్చు లేదు. అయితే ఒక్క విషయం, మరి అందరికీ అంత మంచి జరిగిందా అంటే చాలామందికి చెప్పగానే జరగకపోవచ్చు. ఆ తట్టుకునేటువంటి శక్తి కూడా వారికి రావడం కూడా అవసరమే అని నేను భావిస్తున్నా. ఇప్పుడు ఒక కష్టం వచ్చిందండి, హనుమాన్ చాలీస పారాయణం చదవగానే వెంటనే కష్టం పోతుందా అంటే కష్టం పోయిన వారికి సుఖం వస్తుంది. మరి కష్టం పోని వారికి నేను ఈ హనుమాన్ చాలీస ఇన్ని వందల సార్లు చదివినా నాకు ఈ కష్టం పోలే, నాకు ఏం లాభము అని అనుకున్నప్పుడు ఇంకొక్కసారి చదువుకున్న తర్వాత సుఖం వచ్చే సమయం వరకు తట్టుకునేటువంటి శక్తి రావడం కూడా గొప్పయే కదా అనేటువంటిది నా భావన. హనుమాన్ చాలీస చదివేటప్పుడు మాత్రం ప్రారంభం చేసే ముందు, పారాయణం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తిని, సీతామహాలక్ష్మిని మనస్సు నిండా పూజించండి. శ్రీరామచంద్రమూర్తి, హనుమాన్ చాలీస పారాయణం చదువుతున్నాము స్వామి, హనుమంతుడికి మీరు చెప్పండి నాకు మంచి చేయమని, నా కష్టము తొలగించమని అని వేడుకోండి. చాలా సంతోషపడతాడు హనుమంతుడు. సీతమ్మ తల్లిని వేడుకోండి, రామచంద్రమూర్తిని వేడుకోండి. హనుమంతుడి యొక్క పుట్టుక, హనుమంతుడి యొక్క పెరుగుట, హనుమంతుడి యొక్క అవతారమంతా రాముడి కోసమే. అందువలన శ్రీరాముడిని మనస్సు నిండా ధ్యానం చేసిన తర్వాతనే హనుమాన్ చాలీస పారాయణము ప్రారంభం చేయండి. సీతామహాలక్ష్మిని మనస్సు నిండా, హృదయం నిండా ఆ అమ్మను తలుచుకున్న తర్వాతనే హనుమాన్ చాలీస పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలను మీరు రుచి చూస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్.